కుంభరాశి వారికి క్రితం వేరే వాళ్ళ పేరు మీద చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, తీసుకున్న రుణాలు కావచ్చు, పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, స్నేహితులకు ఇచ్చినటువంటి ధనం కావచ్చు, ఏది ఏవైనా సరే మీ చేతుల ద్వారా జారి ఇతరులకు చేరినటువంటి ద్రవ్యము, ధనం, వ్యవహారం ఏదైతే ఉందో అది మూడొంతులు మీకు తిరిగి వస్తుందన్న ఆశ మీరు వదులుకోవడం అనేది శ్రేయస్కరమైనటువంటి అంశము. అంటే వస్తుందా రాదా, నిజంగానే చేయి జారిపోయిందా, ఇది వ్యక్తిగత జాతకం చూస్తే మనం సుస్పష్టంగా చెప్పగలుగుతాం. గోచార రీత్యా మాత్రము ఈ కుంభరాశి వాళ్ళకి చేయి జారినటువంటి ద్రవ్యం రావడం కష్టమే అవుతుంది. బట్ వ్యక్తిగత జాతకంలో బలం ఉంటే అది ఎంత మేరకు తిరిగి వస్తుందన్నది మనకి తెలుస్తుంది. ఈ మాట ఇక్కడ వదిలేసుకోండి అని ఎందుకు చెప్పానంటే, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది కదా, వస్తే నీ మేడ కట్టగలుగుతా కదా, వస్తే నేను చాలా చక్కగా ఉండగలుగుతా కదా, ఈ ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పోయిందేదో పోయింది, పోయింది రాదు, కొంతకాలం అయితే రాదు ఖచ్చితంగా అని ఒక ఆలోచనతో మనం అది అక్కడ సెటిల్ అవ్వగలిగితే ఇప్పుడు మీరు ఏదైతే చేయగలుగుతారో అది మీరు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి పని వదిలేసి అక్కడెక్కడో పోయినటువంటి ద్రవ్యం గురించి మీరు ఆలోచించడం వలన అది రాకపోతే బాధే, చేతిలో ఉన్నది పోయినా బాధే. ఇది గ్రహించి మెలగండి. చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశాలండి ఇవి, చాలా బాధ కలిగించేటువంటి అంశాలు. అయిన వాళ్లే ఉంటారు, తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తే ఉంటుంది, అది అందని ద్రాక్షలాగా అక్కడ ఉండి ఊరిస్తుంటే బాధే కదా. అది రాదని అనుకొని మనమేదో మన ప్రయత్నం ఏదో మనం చేసుకుంటే అది వచ్చిన నాటికి వస్తుంది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ లోపల మన బతుకు ఆగదు కదా. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి గత జ్ఞాపకాల గురించి, గతం గురించి, పోయినటువంటి ద్రవ్యం గురించి ఆలోచించే కన్నా ఇప్పుడు ఏదైతే శక్తి ఉందో, ఇప్పుడు ఏదైతే ఓర్పు నేర్పు ఉందో దాన్ని ఏమైనా మనం ఉపయోగపరచుకోగలుగుతామా, తద్వారా మనకేమైనా ఉపయోగం ఉందా అని ఆలోచించి చేయగలిగితే మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం కొత్త ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. మీరు ఊహించిన చోట కాక మరొక చోట ఉద్యోగరీత్యా శుభవార్తలను పొందగలుగుతారు. స్ట్రీమ్ మార్చుకొని వ్యవహరించాలి, మాట్లాడాలి, పని చెయ్యాలి, ఇవి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీసినట్టుగా ఇనీషియల్ స్టేజెస్ లో అనిపించవచ్చు. కానీ మంచి మార్పుకి ఆరంభంగా మీరు భావించగలిగితే గనక తర్వాత జీవితం బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆహారపు నియమాలను ఉల్లంఘించి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి.